హాయ్ అండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ స్టాక్స్ గురించి చెప్తున్నాను అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఇమామి లిమిటెడ్. ఈ ఇమామి లిమిటెడ్ అనే స్టాక్ మనం అబ్జర్వ్ చేసి చూసినట్టయితే ఎగ్జాక్ట్గా ఇది మనకి 2017లో బ్రేక్అవుట్ అనేది, అంటే ఆ టైంలో ఈ పాయింట్ని టచ్ చేసింది 2017లో. మళ్ళీ ఇప్పుడు అనేది ఈ 2024లో ఇది బ్రేక్అవుట్ అనేది వాల్యూమ్ ప్లస్ క్యాండిల్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. మనం ఎంట్రీ తీసుకోవడానికి ఎగ్జాక్ట్గా ఇలాంటి క్యాండిల్సే కావాలి కదా. సో ఈ స్టాక్ అనేది మనకి మంచి బ్రేక్అవుట్ వచ్చింది. సో దీంట్లో మనకి ఇప్పుడు 799 దగ్గర ఉంది, 981 దగ్గర వరకు వెళ్ళే ఛాన్స్ ఉందంటే 200 పాయింట్స్ అనేది మనకి ఈ స్టాక్లో రాబోతుంది. సో ఇవన్నీ కూడా నేను ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, మీరు మీ ఓన్ రిస్క్ మీద మీరు చేసుకోవాలి. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి జస్ట్ డైల్ స్టాక్. దీంట్లో కూడా మనం చూసినట్టయితే ఈ స్టాక్లో చాలా రోజుల తర్వాత బ్రేక్అవుట్ అనేది వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేసి చూసినట్టయితే ఈ స్టాక్ అనేది 2021లో ఏప్రిల్లో అదే లెవెల్కి వచ్చి రిటర్న్ అనేది డౌన్వర్డ్ ట్రెండ్కి వెళ్ళిపోయింది. బట్ ఇప్పుడు బ్రేక్అవుట్ వచ్చింది. ఈ స్టాక్లో మనం అబ్జర్వ్ చేసి చూసినట్టయితే 1252 దగ్గర రన్ అవుతుంది. ఇక్కడి నుంచి కూడా 1700 వరకు, అంటే 500 పాయింట్స్ అనేది ఈ స్టాక్ మూమెంట్లో ఉండబోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి హబ్ టౌన్ స్టాక్. ఈ హబ్ టౌన్ స్టాక్లో మనం చూసినట్టయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం లెవెల్స్ ఒకవేళ డ్రా చేసి చూసుకున్నట్టయితే ఈ స్టాక్ అనేది చాలా రోజుల నుంచి 175 లెవెల్ అనేది ఎప్పుడూ కూడా క్రాస్ కాలేదు. చూడండి, మనం హొరిజాంటల్ లైన్ని డ్రా చేసి అబ్జర్వ్ చేసి చూసినట్టయితే ఇక్కడ ఎగ్జాక్ట్గా 193 లెవెల్ అనేది మనకి 3 టైమ్స్ టచ్ అయింది. ఎప్పుడు అంటే 2015 కన్నా ముందు ఒకసారి, 2020 కన్నా ముందు ఒకసారి. ఇక్కడి నుంచి కూడా ఈ స్టాక్ 597 టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఎగ్జాక్ట్గా 400 పాయింట్స్ అనేది ఇది మన టార్గెట్ని ఇవ్వబోతుంది. సో ఈ స్టాక్ని కూడా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసి అబ్జర్వ్ చేసి చూసుకోండి. మనకి తక్కువ ప్రైస్లోనే ఇది మనకి దొరకబోతున్న స్టాక్ వచ్చేసి హబ్ టౌన్ స్టాక్. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఐరిస్. ఈ ఐరిస్ స్టాక్ కూడా మనకి మంచి బ్రేక్అవుట్ అనేది వాల్యూమ్తో వచ్చింది. ఎగ్జాక్ట్ 167 లెవెల్ అనేది ఈ స్టాక్ బ్రేక్అవుట్ అనేది జరగలేదు. ఇంతకుముందు ఒకసారి జనవరిలో బ్రేక్అవుట్ జరగడానికి క్యాండిల్ ఫామ్ అయింది, కానీ బ్రేక్అవుట్ అనేది జరగలేదు. అక్కడి నుంచి కూడా మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకొని బ్రేక్అవుట్ వచ్చింది. కాబట్టి ఈ స్టాక్ కూడా మనకి మంచి ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది కూడా 200 to above పాయింట్స్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకో స్టాక్ ఏంటి అంటే ఆల్మండ్స్ స్టాక్ని కూడా మనం అబ్జర్వ్ చేసి చూసినట్టయితే వాల్యూమ్తో బ్రేక్అవుట్ వచ్చింది. ఎగ్జాక్ట్గా ఇది 2021లో ఇదే లెవెల్ని టచ్ అయ్యి రివర్స్ వచ్చింది, 153 లెవెల్. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడ అనంటే నవంబర్లో 2021లో ఈ లెవెల్ని క్రాస్ చేయడానికి చూసింది. అండ్ మళ్ళీ ఇప్పుడు ఈ లెవెల్ని క్రాస్ చేస్తుంది. దీని టార్గెట్ వచ్చేసి 400 to above ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూసుకున్నట్టయితే ఇండస్ టవర్ స్టాక్ని మనం చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ అనేది 2020 కన్నా ముందు, అంటే 2017లో ఇదే రేంజ్ని బ్రేక్అవుట్ చేయడానికి చూసింది. బట్ అక్కడి నుంచి రివర్సల్ వచ్చింది. సో ఈ స్టాక్లో తీసుకోవాలి అని అనుకుంటే మళ్ళీ మనకి క్యాండిల్ అనేది సస్టైన్ అవ్వాలి. సో ఈ స్టాక్ని యాడ్ చేసి పెట్టుకోండి, కానీ ఎంట్రీ అనేది అబ్జర్వేషన్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఆల్ఫా జియో. ఈ స్టాక్ని కూడా అబ్జర్వేషన్ చేసి పెట్టుకోండి. 500 లెవెల్ క్రాస్ అయింది అని అంటే ఎగ్జాక్ట్గా ఇది 1082 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది ఆల్ఫా జియో స్టాక్. ఇది కూడా వాల్యూమ్తో బ్రేక్అవుట్ వస్తూ ఉంది. సో ఈ స్టాక్ని కూడా యాడ్ చేసి పెట్టుకొని అబ్జర్వేషన్ అయితే చేసి చూడండి. సో ఇలా మనము ఈ ఎఫర్ట్స్ నేను పెట్టి మీకు ఈ వీడియో పోస్ట్ చేయడానికి నాకు దగ్గర 1 hour టైం పట్టింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ